ఆచి చికెన్ మసాలా సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ను రెవెన్యూ అధికారులతో కలిసి సీజ్ చేశారు. ఇక డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో పాటు భూ అక్రమాల అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడంతో ఈ కేసు విచారణ వేగవంతమైంది. మొయినాబాద్ లోని రోహిత్ ఫామ్ హౌస్ గత కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారింది. తాజాగా రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో ఈ ఫామ్ హౌస్ ను నిర్మించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలోనే ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ జరిగిన సమయంలో అక్కడికి వచ్చిన వారి వాహనాలను సైతం పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఆ వాహనాల యజమానులు ఎవరు, పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం కోర్టు తీర్పు అనంతరం రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనుంది. ఇక అనంతరం ఆయన నేరుగా ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి అక్కడ జరిగిన పార్టీ వివరాలు, ఇతర ఆధారాల కోసం క్షేత్ర స్థాయిలో విచారించనున్నట్లుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికే చూసుకుంటున్నాం ఏదైతే డ్రగ్స్ పార్టీకి సంబంధించిన విచారణ ముమ్మరం చేశారు అధికారులని. రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం, అలాగే డ్రగ్స్ దొరికిన తర్వాత అధికారులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగించడం చూస్తున్నాం. విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి? రోహిత్ రెడ్డి అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నిటిని కూడా బయటికి తీసి పోలీసులు ఇది ఎప్పుడు లీజ్ తీసుకున్నారు, ఎవరి పేరు పైన లీజ్ ఉంది, ఈ లీజ్ లో ఏ రకమైనటువంటి ఇల్లీగల్ కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయి, వీటన్నిటిపై కూడా ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇటీవలే పోలీసులు లేఖ రాయడము, పోలీసులు ఈ మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకుని పూర్తిగా పరిశీలించి రోహిత్ రెడ్డి 2.5 నుంచి 3 ఎకరాలు పూర్తిగా దాన్ని సీజ్ చేస్తున్నామంటూ కూడా రెవెన్యూ అధికారులు ఒక నోటీస్ ని అక్కడ అంటించి ఆ ఫామ్ హౌస్ అంతా కూడా సీజ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిలబడకూడదు, చేయకూడదు, ఈ సీజర్ తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది, వాటిని ఉల్లంఘనకు పాల్పడొద్దు అంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే ఒక నోటీసులు కూడా అందజేయడం జరిగింది. రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అమ్మినటువంటి అభిషేక్ సింగ్ అనే ఒక వ్యక్తిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారణ చేపడతా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టినప్పుడు ఓఆర్ఆర్ సమీపంలో అభిషేక్ సింగ్ అనే ఒక వ్యక్తి ద్వారా ఈ డ్రగ్స్ ని కొనుగోలు చేశారు. అనేక కేసుల్లో అభిషేక్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు. చాలా మంది సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేస్తాడన్నట్టుగా గుర్తించి అతన్ని ప్లాన్ ప్రకారంగా అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి వెళ్ళినటువంటి రెవెన్యూ అధికారులు ఆ ఫామ్ హౌస్ అంతా కూడా సీజ్ చేస్తా ఉన్నాము. ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా చాలా రోజులుగా డ్రగ్స్ దందా నడుస్తా ఉంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తా ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ ని సీజ్ చేయకుండా వదిలేస్తే మాత్రం ఇంకొన్ని యాక్టివిటీస్ పెరిగి ఇది డ్రగ్స్ అడ్డాగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని పూర్తిగా సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్తా ఉన్నాము. ఇది ఆల్రెడీ అసైన్మెంట్ ల్యాండ్, ఇది ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్. కొన్ని రోజుల పాటు లీజ్ తీసుకొని ఈ రోహిత్ రెడ్డి తండ్రి పేరు పైన ఈ లీజ్ ని ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇదే డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి తమ్ముడు రజీష్ రెడ్డి మరో వ్యక్తి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ చేసి 4 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. మరోపక్క కస్టడీకి ప్రయత్నం చేసే ప్లాన్ చేస్తా ఉన్నారు. మరోపక్క ఈ కేసులో డ్రగ్స్ లింక్స్ ఎక్కడికి వస్తా ఉన్నాయి, ఈ డ్రగ్స్ ని ఎలా సరఫరా చేస్తా ఉన్నారు, ఎవరెవరు దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇప్పుడు పట్టుబడ్డటువంటి 11 మంది కాకుండా గతంలో జరిగినటువంటి పార్టీలో ఎవరెవరు సినీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ప్రతి వీకెండ్ లో జరిగేటువంటి పార్టీస్ ఏంటి, అక్కడ వచ్చినటువంటి వాహనాలు ఎవరెవరు అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలను కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఈ రోజు తాజాగా డ్రగ్స్ కేసులో ఫామ్ హౌస్ ని సీజ్ చేస్తున్నట్టుగా కూడా రెవెన్యూ అధికారులు ప్రకటించి ఒక నోటీస్ కూడా అక్కడ అంటించడం జరిగింది. త్వరలో రోహిత్ రెడ్డి మరో 2 నిందితులని కస్టడీ పేరుతో కస్టడీలోకి తీసుకొని ఇద్దరిని విచారించేటువంటి అవకాశం. రవితేజ, వాహనాలను కూడా సీజ్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎవరైతే పార్టీకి అటెండ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది, వాళ్ళ నుంచి ఏమైనా ముఖ్య వివరాలు సేకరించే అవకాశం ఉందనుకోవచ్చు? డ్రగ్స్ ఫామ్ హౌస్ పైన రైడ్ చేసినప్పుడు 4 వాహనాలు అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. కొంతమందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ కి తరలించడం జరిగింది. దాంట్లో రేంజ్ రోవర్ వాహనం ఒకటి, డిఫెండర్ వాహనం ఒకటి, వోక్స్ వేగన్ వాహనం ఒకటి, ఇతర కంపెనీలకు చెందినటువంటి వాహనాలన్నీ కూడా ఇవి ఎవరి పేరు పైన ఉన్నాయంటూ మొయినాబాద్ పోలీసులు వాటిని వెరిఫై చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరు పైన, రియల్ ఎస్టేట్ సంస్థల పైన ఈ కార్లు రిజిస్టర్ అయి ఉన్నాయి అనేది గుర్తించి ఈ కార్ల యజమానులు ఎవరు,
ఈ యజమానులకు ఈ పార్టీలకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎన్నిసార్లు ఈ కార్లు ఈ ఫామ్ హౌస్ లోకి వచ్చి ఈ పార్టీలో ఎంజాయ్ చేసి వెళ్లారు, ఈ యజమానుల పూర్తి వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు పోలీసులకు లభించలేదు కాబట్టి ఇంకా గతంలో ఎవరెవరు వచ్చారంటూ మాత్రం తాజాగా ఆ వివరాలన్నీ కూడా బయటికి రాబట్టలేకపోతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి 11 మంది డ్రగ్స్ కేసు పైనే మొయినాబాద్ పోలీసులు దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా ఈ కేసును విచారణ సాగిస్తా ఉన్నారు. సిట్ ఏర్పాటు చేసినటువంటి 24 గంటల్లోనే అభిషేక్ సింగ్ అనే ఒక డ్రగ్ పెడ్లర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఈ రోజు తాజాగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ని సీజ్ చేసినట్టు కూడా ప్రకటించి ఒక నోటీస్ అందజేయడం జరిగింది. మళ్ళీ కస్టడీ పేరుతో కస్టడీలోకి తీసుకొని అనేక వాస్తవాలన్నీ కూడా మొయినాబాద్ పోలీసులు సిట్ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రవితేజ ఫామ్ హౌస్ కు సంబంధించి రెవెన్యూ అధికారులకి పోలీసులు లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ లేఖలు ఎటువంటి అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు? విచారణలో భాగంగా ఫామ్ హౌస్ కి సంబంధించిన ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులకు వచ్చినటువంటి అనుమానాలన్నీ వివిధ కోణాల్లో ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. రోహిత్ రెడ్డితో పాటు కలిసి ఎవరెవరు ఫామ్ హౌస్ కు వచ్చేవారు, రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి కోసం ఎవరెవరు వచ్చేవాళ్ళు, దాంట్లో ఉన్నటువంటి మరో నిందితుడు నితీష్ శర్మ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి, ఎవరెవరు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎన్నిసార్లు అతను తీసుకొచ్చాడు, అతనికి రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రితీష్ రెడ్డి నుంచి అతను రివాల్వర్ లాక్కొని పోలీసుల పైన ఫైర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, లైసెన్స్డ్ వెపన్ అయినప్పటికీ లైసెన్స్ పర్సన్ వాటిని యూజ్ చేయకుండా వేరే వ్యక్తి ఆ వెపన్ ని లాక్కొని గాల్లోకి కాల్పులు జరిపి 4 రౌండ్లు ఫైర్ చేసి పోలీసులను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వీటన్నిటిపైన పోలీసులు వివిధ డిపార్ట్మెంట్ కి లేఖలు రాసి ఇటు ఎంఆర్ఓ, రెవెన్యూ, ఆ తర్వాత గన్ లైసెన్స్ ఎలా జారీ చేశారు, అతనికి గన్ లైసెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులకు కూడా ఒక లేఖ పంపించారు. ఇతనికి ఏ సందర్భంలో రితీష్ రెడ్డికి ఈ గన్ లైసెన్స్ కేటాయించాల్సి వచ్చింది, అతను ఏ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతని ముందే ఆ వివరాలను కూడా తమకు సమర్పించాలంటూ సిట్ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి ఒక వివరణ రావాల్సి ఉంది. ఆ వివరణ వచ్చిన తర్వాత అతని గన్ లైసెన్స్ ని కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు మొయినాబాద్ ఫామ్ హౌస్ కి చేరుకొని అక్కడ ఫామ్ హౌస్ అంతా కూడా సీజ్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరోపక్క కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కస్టడీ ఎప్పటికైనా అనుమతి వచ్చినటువంటి వెంటనే వీరిని కస్టడీకి తీసుకొని విచారించి ఈ డ్రగ్ కి సంబంధించినటువంటి లింకులన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.